తెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. సహోదరులారా, మేము ఎల్లప్పుడూ మిమ్మల్ని గురించి దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు బదులుమై ఉన్నాము. ఈ యుగమే గలయగా మీ విశ్వాసం బహుగా అభివృద్ధి పొందుతున్నది. మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వారి ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. అందువలన మీ హింసలన్నిటిలోనూ మీరు సహించిన శ్రమలోను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సన్నిధిలో మీ అందరూ అతిశయపడుచున్నాము. దేని కొరకు మీరు శ్రమపడుచున్నారు? ఆ దేవుని రాజ్యంలో మీరు యోగ్యులని ఎంచబడిన నిమిత్తము మీరు ఇట్లా ఓర్చుకుంటా దేవుని న్యాయమైన తీర్పునకు స్పష్టమైన సూచన ఏమిటన్నది. చిన్న ప్రార్థన చేసుకున్నాం. సర్వశక్తి గల దేవ, కృపగల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మరి ఒక్కసారి ఈ నామంలో ఈ మందిరావరణంలో మీ సేవకులుగా ఈ బిడ్డలుగా మీ సోదరుగా మీ ప్రజగా చేరడానికి ఇచ్చిన కృపను బట్టి స్తోత్రాలు. ఇది అనేక దినముల తర్వాత, కొన్ని మాసముల తర్వాత మేము మీ సన్నిధికి ఈ రీతిగా కలిసి వచ్చి ఉంటున్నాం. ఈ సమయంలో ఇప్పటిదాకా నడిపించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ఈ పిలుపును గురించినటువంటి నిశ్చయతలో ప్రాక్టికల్గా నేను ఎలాంటి పిలుపును కలిగి ఉన్నాను, నా పిలుపులో ఈ అబ్రహాము పిలుపులో ఆయన చూపిన లక్షణాలు నేను కలిగి ఉన్నానా లేదా అని ఆలోచన చేసుకోవడానికి ప్రయత్నించాం. అదే సమయంలో ఇప్పుడు మీ సేవకు నిలబడి ఉంటుండగా మీరు నాయన బిడ్డలతో మాట్లాడుతున్నాను. ఇది నాయన మీ అభిషేకానికి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో మీకు అందరికీ కూడా ఈ మధ్యకాల శుభములు తెలియపరుస్తున్నాను. నాకు అవకాశం ఇచ్చిన దేవునికి, అలాగే అందులో రవీణ గారికి, వేదిక ఉన్నటువంటి సహపాఠి గురువులకు మీకు అందరికీ కూడా మరొకసారి ప్రభు నామంలో వందనాలు చెల్లిస్తున్నాను. రవీణ గారు లేకపోవడం ఈ మధ్యకాలంలో చాలామందికి చాలా లోటు కనపడింది. కానీ ఆయన ఇక్కడ లేకపోయినా మనందరి లోటులో ఆయన శక్తి మేరకు తీర్చడానికి ప్రయత్నం చేశాడు. దేవుడి యొక్క కృప ఆయనకి, ఆయన కుటుంబానికి ఇచ్చడానికి మందరము దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతలు చెల్లించవలసిన వారు ఉంటున్నాం. రీసెంట్గా అన్న వచ్చాక పోయిన వారంలో కమిటీ మీటింగ్ జరిగినప్పుడు ఒక ఆలోచన, మన సేవకులందరినీ మనం ఒకసారి చూసి మనము బలపరిస్తే బాగుంటుంది అనుకున్నప్పుడు, అన్న బిజీ షెడ్యూల్ అయినా కూడా అంటే ఇంకొంచెం లేట్గా అనుకున్నారు. నేను అన్న త్వరగా పెడతాము అన్నప్పుడు మరి ఇందాక చెప్పారు, సిక్నెస్ ఉన్న అలసట ఉన్నా కూడా మరి మనందరినీ ప్రేమించి ఈ సహవాసాన్ని ఏర్పరచుకుంటున్నాడు. దేవుడు మనందరి పట్ల ఆయనకి ఇచ్చిన, ఈ గూడూరు డివిజన్ పట్ల ఆయనకి ఇచ్చిన వారాన్ని బట్టి మనం చేయగలిగింది, చేయాల్సింది, చేస్తూ ఉండాల్సింది ఆయన కొరకు, ఆయన కుటుంబం కొరకు నిత్యము ప్రార్థించేవారుగా ఉండాలని మనం చేసుకుంటున్నాం. ఆ మాటల్లో, ఆ మీటింగ్లో ఒక్కొక్కరిని ఒక 2 minutes ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవాలంటే మాట్లాడాలి. ఈ కరోనా కాలంలో ఇది ఒక ఎవరు ఊహించనిది. ఈ తెగుళ్ళు అనేటివి మనము ఇంతకుముందు 100 years బ్యాక్, అంతకుముందు 100 years బ్యాక్ అనేది ఒక చరిత్రలో మనం చూస్తూ వచ్చాం. అంటే ఒక ప్రమాదకరమైన వైరస్ వచ్చినటువంటి పరిస్థితులు. అంటే ఈ రీసెంట్ 100 yearsలో ఇలాంటిది ఎప్పుడు రాలా. యావత్ ప్రపంచాన్ని వణికించినటువంటి ఒక భయంకరమైనటువంటి పరిస్థితి. అయితే ఇది దేవుని తీర్పని, దేవుడే దీనిని రూపమాపగలడని, ఇది ఏ రకంగా అయినా కూడా జరగడానికి అవకాశం ఉన్నటువంటి ఆలోచనలో ఎంతమంది దేవుని వైపు తిరిగారు, ఎంతమంది మారు మనసు పొందారు అని ఆలోచన చేస్తే నేను అన్నదాం ఇప్పుడు వచ్చిన సేవకులతో కూడా చాలా బాధగా ఉంది. ప్రజల్లో కానీ సేవకుల్లో కానీ మార్పు ఏమంటూ కనబడలేదు. ఒకవేళ కరోనా ఏ రకంగా మనకు వచ్చి ఉండొచ్చు, మనం అంతమై కూడా ఉండడానికి అవకాశం ఉంది. మరి దాదాపు మార్చి 22 నుంచి స్టార్ట్ అయింది. ఈరోజు మనము రీసెంట్గానే ఆ లాక్డౌన్ అనేది ఒక సడలింపుతో చెప్పేశారు. మరి ఈ కాలంలో మనం ఎన్నో ప్రసంగాలు చేయడానికి అవకాశం లేని పరిస్థితులు, గుడులు పోయిపోయి ఎక్కడ కుటుంబ ప్రార్థనలు లేవు, ఉద్యోగ సభలు లేవు, ఎక్కడా ఏం లేదు.
అంటే ఒక భయానకమైన వాతావరణంలో ప్రపంచము, దేశము మనము నడిచాము. మరణము మనకు సమీపముగా వచ్చినటువంటి ఆలోచనలో మనమందరం నడుచుకుంటూ ఉన్నాం. అందుకే కదా జాగ్రత్త, ఎక్కడంటే శానిటైజర్స్ 2 సార్లు కానీ ఎక్కువ పూసుకోకూడదు రోజు. ఈ చర్మానికి ఉండే ఆ సెన్సిటివ్ పవర్ పోతుంది. మనం దొరికింది కదనేసి వదులుతూ ఉంటాం. షాపులో చెప్పచ్చు, మనం చూడు వాసన ఇప్పుడే పక్క షాపులో. అంటే ప్రాణాల గురించి అంటే శానిటైజర్సే కాకుండా సోప్ వాడడం మంచిది మనకు అవకాశం ఉన్నప్పుడు. అంటే మాస్కులు, శానిటైజర్స్ ఇవన్నీ మన ప్రాణాలని కాపాడుకోవడానికి జాగ్రత్త వహిస్తున్నాం. శరీరం కంటే ప్రాణం గొప్పది, ప్రాణం కంటే ఆత్మ గొప్పది, ఆత్మ గొప్పది. మరి ఎంత మట్టుకు దేవుని వైపు మనము ప్రజలను తిప్పగలిగాము, తిరిగాము? మనలో ఏదైనా మార్పు ఉందా అన్న ఆలోచన పెద్దగా అసలు కనబడలేదేమో అనిపించింది. వెంటనే ఒక సేవకుడిని ప్రార్థన చేయమంటే కన్నిటితో ప్రార్థన చేశాడు. నాలో కూడా ఈ సీజన్లో, ఈ భయానకమైన పరిస్థితిలో ఎక్కువ మార్పు రాలేదు ప్రభా అని. వాస్తవమైన పిల్లగా శ్రమలు, బాధలు, ఇబ్బందులు వస్తూ ఉంటాయి. ఇలాంటివి ఎన్ని మనము డబ్బు రాకడక ముందు అనుభవించాలో తెలియదు. బట్ దేవుడి వీటిని మనకి ఇస్తున్నప్పుడు దేవుడు మన నుంచి ఏం ఆశిస్తున్నాడు? మనము ఏమై ఉండాలని ఆయన కోరుకున్నాడు. చాలా మంది నిన్న కూడా మా సహోదరు ఒక ఆమె హైదరాబాద్ నుంచి మాట్లాడుతూ, అలా విలేజెస్లో పాస్టర్స్ ఎట్లా శ్రమైన అవుతున్నారన్నా, మరి వాళ్ళకి చర్చెస్ జరిగితేనే కదా చూపిస్తున్నారు. చూపించకపోతే మనం బాధపడుతూ ఉంటాం, చూపిస్తే సంతోషిస్తూ ఉంటాం. కానీ పిల్లరా, మనుషులు దయ చూపడం, మన మీద జాలి చూపడం, కనికరం చూపడం, మనకేదో సహాయం చేయడం అనేది జరిగిపోతూ ఉంటాయి. అయితే ఈ మధ్యాహ్నకాల సమయంలో ప్రతికూల పరిస్థితులను మనకు అనుకూలంగా ఏమైనా మార్చుకున్నామా? కరోనా సీజన్ అనేది మనకందరికీ ప్రతికూలమైనదే, శ్రమ, బాధ, కష్టంతో కూడిందే. కానీ దాన్ని మనము అనుకూలముగా మార్చుకోవడానికి అవకాశము దేవుడు ఇచ్చాడు. ఈ అవకాశాన్ని ఎంత మట్టుకు మనం సద్వినియోగపరుచుకున్నామని దేవుని వాక్యంలో నుంచి మనము ఇది ఒక 3 సంగతులు జ్ఞాపకం చేసుకున్నాం. ఈ కరోనా వల్ల మనకందరికీ ప్రతికూలమైన పరిస్థితిలో, ఆ ప్రతికూలమైన పరిస్థితి సేవకులుగా మనకు ఒక అనుకూలమైన పరిస్థితిగా దేవుడు ఇచ్చాడని ఎందుకు తలంచకూడదు? ఇది అనుకూలమైన పరిస్థితే. ఏ రకంగా అనుకూలంగా మనం మార్చుకోవడానికి అవకాశం ఉంది అని అంటే, పౌలు ఈ తెస్సలోనిక సంఘానికి 2వ పత్రిక రాస్తూ వాళ్ళని గురించి 3 మాట్లాడుతున్నాడు. మొదటి మాట 3వ వచనం, ఇది యుద్ధమే, ఏలయనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతున్నది. తెస్సలోనికైలకు 2వ పత్రిక రాస్తూ అంటున్న మాట, నేను మీ నిమిత్తము దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఎందుకనగా మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతున్నది. శ్రమలు ఏం చేస్తాయండి? సేవకుని శ్రమలు విశ్వాసాభివృద్ధి చేస్తాయి. శ్రమలు లేకుండా, కష్టం లేకుండా, నష్టం లేకుండా, అవమానం లేకుండా సేవకుడు విశ్వాసంలో ఎదుగలేడు. విశ్వాసంలో ఎదుగలేడు. ఈ మాటలు ఈ 2వ పత్రికలో రాయడానికి ముందు మొదటి పత్రికలో మనం గమనిస్తే 3వ అధ్యాయం మొదటి 5 వచనాల్లో ఈ మాట చూస్తాం. 2వ వచనం, ఈ శ్రమల వల్ల ఎవరు కదిలింపబడకూడనట్లు మిమ్మల్ని స్థిరపరచుటకును మీ విశ్వాస
విషయమై మిమ్మల్ని హెచ్చరించుటకును మన సహోదరులను క్రీస్తు సువార్త విషయంలో దేవుని పరిచారకుని తిమోతిని పంపితిని. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మనం శ్రమను అనుభవించాల్సి ఉన్నదని ముందుగా మీతో చెప్పితిని కదా. అలాగే జరిగినది, ఇది మీకును తెలియదు. అట్టి శ్రమలను అనుభవించుటకు మనము నియమింపబడిన వారమని ఎరుగుదము. ఎందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మల్ని ఒకవేళ శోధించునేమనియు మా ప్రయాసము వ్యర్థమైపోయినేమో అనియు మీ విశ్వాసమును తెలుసుకొనమని అతన్ని పంపింది. ఎందుకు పంపాడో తిమోతిని చెప్తున్నాడు. మీకు వచ్చిన శ్రమలలో మీరు విశ్వాసముతో ఉన్నారో లేదో అని తెలుసుకోవడానికి నేను పంపాను. శ్రమలలో విశ్వాసము మనము అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంది, విశ్వాసాన్ని కోల్పోవడానికి అవకాశం ఉంది. విశ్వాసం కోల్పోవడానికి అవకాశం ఉంది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనాన్ని కానీ మనం గమనిస్తే అక్కడ అపోస్తలుడైన పౌలు మాట్లాడతాడు, మీరు విశ్వాసం గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూసుకోండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకోండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలో ఉన్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగుతారు కదా. విశ్వాసానికి పరీక్ష ఎప్పుడు కలుగుతుంది? దేవుడు అన్ని ఇస్తా ఉంటే, కరోనా లేదు, ఏమీ లేదు, ముప్పట్లో మనకు జరిగిపోతా ఉంది, మనకు అనుకున్నప్పుడు ప్రార్థనలు పెట్టేస్తున్నాం, ఏ లోటు లేదు, చక్కగా కానుకలు వస్తున్నాయి, ఆత్మలు వస్తున్నాయి, దశభాగాలు వస్తున్నాయి, ఎవ్రీథింగ్ అన్ని సమయంగా జరిగిపోతుంది అనుకో, మన విశ్వాసానికి పరీక్ష ఎక్కడ వస్తుంది? హ్యావింగ్ ఫెయిత్ ఆర్ నాట్, నాకు ఎట్లా తెలుస్తుంది? నాకు బీపీ వచ్చిందో లేదో తెలిసిపోతుంది. తలపోటును బట్టి నాకు బీపీ లేదు, షుగర్ లేదు చెప్తున్నా. తలపోటు వచ్చేస్తే అరే బీపీ వచ్చేసి అర్థమవుతుంది. కళ్ళు తిరుగుతున్నాయంటే అరే బీపీ ఉందని కూడా అర్థమైపోతుంది. ఇదిగో ఒక రకమైనటువంటి నొప్పులట షుగర్ పేషెంట్లు చెప్తూ ఉంటారు. మనకి ఈ సిమ్టమ్స్ తెలిసిపోతుంది, వెంటనే పోయి టెస్ట్ చేయించుకొని బీపీ టెస్ట్ షుగర్ టెస్ట్ చేసుకొని వెంటనే దానికి తగిన ట్రీట్మెంట్ తీసుకుంటాం. మన విశ్వాసాన్ని మనం పరీక్షించుకోవడానికి శ్రమలే దేవుడు మనకి ఇస్తున్నటువంటి అవకాశాలు. మరి గడిచిన కాలం అంతా దేవుడు అలా మనల్ని శ్రమల గుండా నడిపించాడు. ఆ శ్రమలలో ఎంత మట్టుకు నీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవడానికి దాన్ని ఒక ఛాలెంజ్ గా తీసుకొని ఈ కరోనా సీజన్లో ఈ శ్రమలలో నీవు నీ విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవడాన్ని దాన్ని ఒక ఛాలెంజ్ గా ఎందుకు తీసుకొని ఉండకూడదు? మన విశ్వాసాన్ని మనము పరీక్షించుకోవాలి. ఎప్పుడు పరీక్షించుకుంటాం? శ్రమలు, బాధలు, కష్టాలు వచ్చినప్పుడే. నువ్వు నిలబడగలవో లేదో, అసలు నీ విశ్వాసం ఎంతో నీకు తెలిసేది శ్రమలు, బాధలు వస్తేనే నువ్వు నిలబడగలవు. ఇప్పుడే లేనివి ప్రభు అన్నట్టు మనిషి కుమారుడు వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసమును, ఇప్పుడే ఈ కరోనా సీజన్లోనే దేవుని వల్ల ఆ వాలంటీర్లు, ఈ వాలంటీర్లు, దాని తర్వాత చాలా రకాలైనటువంటి స్వచ్ఛంద సంస్థలు ఆడుతున్నారు, సహాయపడ్డారు. చాలా మంది సేవకులు, పెద్ద సేవకులు, చిన్న సేవకులకి సహాయపడ్డారు. బాగానే ఉంది. దాన్ని బట్టి ఏమైపోయిందంటే చాలా మంది జీవితము ఎవరు వస్తారా, ఈ రోజు మా ఊరిలోకి ఎవరు వస్తారా, ఎవరు సహాయం చేస్తారా, అలాగైపోయిందా? లేక ఈ కష్టకాలంలో నన్ను పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు, ఆయన నన్ను విడువడు అన్నటువంటి విశ్వాసంలో బతికేవా? ఎంతసేపు అయినా ఎవరు ఏమి పెడతారా, ఎవరు ఏమి ఇస్తారా? విశ్వాసానికి పరీక్ష ఎప్పుడంటే ఖచ్చితంగా శ్రమలకుండా. అందుకనే ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 3వ వచనంలో దేవుడు మోషే ద్వారా పలికిస్తున్న మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం. ఆహారము వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారని నీకు తెలియజేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగజేసి నీవే గాని నీ నిన్ను అణచి నీకు ఆకలి కలుగు చేశాడంట. ఎందుకు? నరుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని మాట వలన బ్రతుకుదురు అన్న విశ్వాసం నీలో కలుగు చేయడానికి ఆయన ఆకలి
ఇక్కడున్న సేవకులు ఎవరైనా ఈ కరోనా సీజన్లో ఆకలితో అలమటించాం పాస్టర్ గారు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? వస్తువులు ఉన్నాం పాస్టర్ గారు అన్నవాళ్ళు ఎవరు ఉన్నారా? లేదు. హల్లెలూయా. మనల్ని పిలిచిన వాడు మన పిలుపులో మనం ఎలా ఉన్నామో మనం లేకపోయినా కూడా ఇందాక పాస్టర్ శరత్ చెప్పినట్లు ఆ ప్రత్యేకించి మన జీవితము, దేవునితో సహవాస జీవితము, దేవునితో విధేయత ఉండే జీవితాలు ఒక్కొక్కసారి మనము ఆ ఘాట్లో నుంచి బయటపడ్డా కూడా మనము నమ్మదగిన వాళ్ళము కాకపోయినాను మనల్ని పిలిచిన వాడు. మరి అన్ని ఈ కష్టాన్ని, ఈ కరోనా సీజన్ ని నీ ఫెయిత్ ఇంక్రీజ్ చేసుకోవడానికి ఎందుకు సద్వినియోగపరచుకోలేకపోయావో ఒకసారి ఆలోచించి. ఇశ్రాయేలీయులు దేవుడు అరణ్య యాత్రలో వారికి లేని కష్టము, శ్రమ ఇవన్నీ కూడా పెట్టింది దేని కొరకంటే ముందున్నటువంటి ప్రదేశాలను వారు స్వాధీనపరచుకునే దానికి తగినంత విశ్వాసం వారిలో కలుగు చేయడానికి, దేవుని మీద వాళ్ళు బాగా ఆధారపడటానికే దేవుడు ఈ చిన్న చిన్నవి మనం అంటూ ఉంటాం. ఇంతకుముందు మేము చదువుకునేటప్పుడు స్లిప్ టెస్ట్లు అనేవాళ్ళు, యూనిట్ టెస్ట్లు అనేవాళ్ళు, క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ, దాని తర్వాత ఆ ఫైనల్ ఎగ్జామ్స్. ఇవన్నీ కూడా చిన్న చిన్న పరీక్షలు. ఈ పరీక్షల్లోనే ఇశ్రాయేలీయులు ఏం చేశారు? సనగడం, వనగడం, ఆయాసపడడం, తిరుగుబాటు చేయడం, దేవుని చేత మంచి బిరుదులు పొందడం. ఏమని? మెడవంచని జనాంగము. వీరెల్లప్పుడూ తమ మార్గములలో తప్పిపోయే వారే. దేవుడు శ్రమ ఇచ్చినప్పుడు లోకము దాన్ని ఎలా చూస్తుందో మనకు అనవసరం. దేవుని సేవకులుగా ఇది నా విశ్వాసాన్ని నేను పెంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశముగా మనము భావించవలసిన వారు అవుతున్నాం. పిల్లరా, అసలు దేవుడు మనల్ని పరీక్షించే దేవుని సేవకు పిలవాలి. దేవుని పిలుపులు అద్భుతంగా ఉంటాయి. సడన్ గా అప్పీర్ అవుతాడు. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో తిష్బీయుడైన ఏలియా దేవుడు ఏం చెప్తున్నాడు? నువ్వు వెళ్ళి కెరేతు వాగు దగ్గర ఉండు చెప్పాడు. వర్షమైనా మంచైనా పడదని చెప్పు రాజుకి ఆహాబు చెప్పినాడు. చెప్పిన తర్వాత అన్నాడు, నీవు కెరేతు వాగు దగ్గరికి వెళ్ళి అక్కడ ఉండు, నిన్ను పోషించుటకు నేను ఎవరికి చెప్పినాను అన్నాడు? కాకోలు చెప్తుంది. ఎంత నమ్మదగిన మాట అంటే అది. మనకు బైబిల్లో సండే స్కూల్ నుంచి ఏలియా కాకి ఏలియాకి మాంసము, ఆహారం, పాటలు, స్కిట్లు అన్ని మనకు తెలుసు. అది వరకు ఎన్నడూ కూడా చరిత్రలో కాకి చేత ఒకడు పోషించబడినది లేదు. దేవుడు చెప్పాడు. ఏలియా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించుకోక ముందు ఏలియా విశ్వాసాన్ని బలపరచడానికి ఏలియా అంటున్నాడు, నువ్వు వెళ్ళి కెరేతు వాగు దగ్గర ఉండు, కాకోలము చెప్పినాను అవి నేను పోషిస్తాయి. అద్భుతంగా ఆశ్చర్యంగా పోషించాడు. 8వ వచనం చూస్తే అక్కడ కెరేతు వాగు ఎండిపోయిన తర్వాత కాకులు తేవడం ఏమీ జాప్యం లేదు. కాకులు తేలాకపోయిన పరిస్థితి కాదు, కెరేతు వాగు ఎండిపోయింది. అసలు వాస్తవం ఏంటంటే మనం ఆలోచన చేసే తమాషం కంటే కాకులు కష్టం కావాలా ప్రతిరోజు ప్రయాణికి కదా. మొదట్లో అందరూ క్వారంటైన్ పోతే బాగుంది అనుకున్నారంట. ఎందుకంటే మంచి ఫుడ్ అంట, మంచి ఫుడ్, అన్ని డ్రై ఫ్రూట్స్, మంచి భోజనాలంట. పోతే బాగుంది, 15 రోజులు హాయిగా రెస్ట్ ఉంటుంది, అన్ని ఇస్తారు అని చెప్పారు. కాకులు తేవడం సమస్య కాదు, కెరేతు వాగు ఎండిపోయేటట్టు చేశాడు దేవుడు. ఇదిగో అక్కడి నుంచి నువ్వు సారేపత్తరు గ్రామానికి వెళ్ళి నిన్ను పోషించడానికి నేను ఎవరికి చెప్పాను అన్నాడు? ఒక విధంగా చెప్పినాను అన్నాడు. ఏలియా విశ్వాసాన్ని అంచెలంచెలుగా ప్రభువు పెంచుతూ వచ్చాడు. దాని తర్వాత ఎత్తుకోవడం ఆయన పరీక్ష దగ్గర ఒక ప్రవచనం చెప్పేమన్నాడు, ఈయన పోషించడం మొదలు పెట్టాడు. దాన్ని ఏలియా ద్వారా దేవుడు గొప్ప కార్యాలు జరిగించాడు. ఎవరు ఊహించని తలంచని కార్యాలు. దేవుని సేవకులుగా మనకందరికి ఆశ. ఇందాక ఆ శరత్ అనుకుంటాను, దాన్ని ఎవరు నేను యేసన్న అయిపోవాలా, నేను సతీష్ కుమారు, ప్రవీణ్ కుమారు ఇందాక వస్తూ ఉంటే మన సార్ అంటాడు, ఈ మధ్య రక్షణ పడ్డాం, అప్పుడే సంఘం బాప్తిస్మే తీసుకోవాలి, ఇంకా ఆయన అప్పుడే సంఘం కట్టారు అంటాడు, గుడి కట్టారు అంటాడు. ఏదో అయిపోవాలి మనం.
దేవుడు కాసే ఆయనేమి ప్రవీణ్ కుమార్నో లేకపోతే సతీష్ కుమార్నో లేకపోతే ఇంకొకరినో వేరుగా నేను నన్ను వేరుగా ఉన్నారు. నీ పిలుపు నా పిలుపు కూడా ఆయన పిలుపు అదే. అయితే మనము అలా హెచ్చించబడాలి అంటే అట్టి గొప్ప కార్యాలు దేవుని కొరకు చెయ్యాలి అంటే మన విశ్వాసం వృద్ధి కావాలి కదా. మన విశ్వాసం, నీవున్న గ్రామంలో నీ సంఘము విశ్వాసము గల సంఘమని, నీవు ఒక విశ్వాసము గల పాస్టర్ని దేవుడు ఎస్టాబ్లిష్ చేయడానికి నీకు ఈ కరోనా ఎందుకు అనుకోకూడదు. నీ విశ్వాసం, నేను విశ్వాసని మా విశ్వాసం అని చెప్పుకోమంట ఊరిలో. ఈ కరోనా సీజన్లో నీకు ప్రూవ్ ఇవ్వసారు, నీ ఊరిలో ప్రూవ్ చేసుకోగలిగావా? విశ్వాసం అండి, నా దేవుడు నన్ను పోషిస్తాడన్న విశ్వాసంతో బ్రతికావా? లేక ఎవడే పెడతాడని చూసావా? లేకపోతే సంఘస్థులు ఎట్టున్నావు మేము పట్టించుకోకున్నామని తిరుగుతూ ఉన్నావా? ఆ మోషేని అహరోను మాటకి ఇశ్రాయేలు తిరుగుతూ ఉన్నట్లు. తెస్సలోనికే సంఘంతో అంటున్నాడు, ఒకప్పుడు మొదటి పత్రికలో మీ విశ్వాసం సరిగా ఉందో లేదో శ్రమలను తెలుసుకోవడానికి తిమోతిని పంపించాడు అన్నాడు. రెండో పత్రికలోకి జస్ట్ కొన్ని మంత్స్ తేడాలో రెండో పత్రిక రాశాడు. ఈ రెండో పత్రిక రాసే టయానికి ఏమంటున్నాడంటే, మీ విశ్వాసము బహుగా అభివృద్ధి చెందుతున్నది. ఎలాంటి పరిస్థితుల్లో? శ్రమల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో. ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడం మనం ఒక్కడికే సాధ్యం. హల్లెలూయా. ప్రతి ప్రతికూలతను కూడా అనుకూలంగా మార్చుకొని ఆశీర్వదించబడడానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. దానిని మనం సద్వినియోగపరచుకోవాల్సిన వారు అనుకుంటున్నాం. ఇదే పత్రిక 3వ అధ్యాయం 2వ వచనంలో ఒక మాట అంటాడు, మేము మూర్ఖులైన దుష్ట మనుషుల చేతిలో నుండి తప్పింపబడే నిమిత్తమును మా కొరకు ప్రార్థించండి. విశ్వాసం అందరికీ లేదు అంటూ ఇంకో మాట, అయితే ప్రభువు నమ్మతగిన వాడు, ఆయన మిమ్మల్ని స్థిరపరిచి దుష్టత్వము నుండి కాపాడు. ఎవరు నమ్మదగిన వాడంట? విశ్వాసం అందరికీ లేదు. స్టార్టింగ్ లో ఏమన్నాడు? మీ విశ్వాసం బహుగా అభివృద్ధి చెందుతున్నది. ఈ కష్టకాలంలో, ఈ శ్రమల్లో కూడా చివరి అధ్యాయాలకు వచ్చే లోపల విశ్వాసము అందరిలో లేదు అన్న పరిస్థితి. జాగ్రత్త. మనల్ని మనమే విమర్శించుకునేలా తీర్పులోకి రాకూడదు. ఒకసారి ఆలోచన చేయండి. మార్చి 22 నుంచి దేవుడు మనల్ని ఒక శ్రమలకుండా, కష్టాలకుండా, ఇబ్బందులకుండా నడిపించినప్పుడు నీ విశ్వాసము కాసేంతన్నా పెరిగిందా? దేవుని మీద ఆధారపడడం నేర్చుకున్నావా? దేవుని వైపు చూస్తూ బ్రతకడం నేర్చుకున్నావా? లేక ఏంటో అనవసరంగా ఈ సేవ ఇచ్చుకున్నాను. ఈ సంఘస్థులు అంతే పనిమాని వాళ్ళు ఎప్పుడైనా ఫాస్ట్ టైం పెడతానని చూస్తారు కానీ కాస్త పట్టించుకోరు. ఏంటో దేవుడు కూడా నా పరిస్థితి తెలుసు కదా, ముందే అంతంత మటుగా ఉంది. ఎన్ని సందులో దొరకలో విశ్వాసంలో తేజారావా? విశ్వాసంలో అభివృద్ధి చెందావా? కష్టాలు, శ్రమలు. 2వ అంటాడు, మీ అందరిలో, ఆ 3వ వచనంలోనే ఈ భాగం, మీ అందరిలో ప్రతి వాడును ఎదుటి వాని ఎడల చూపు ప్రేమ విస్తరించుచున్నది. శ్రమలలో, బాధల్లో, కష్టాలలో తెస్సలోనికే సంఘం అంట ఎదుటి వారిని గురించి ఆలోచన చేసి ఎదుటి వారిని ప్రేమించడంలో విస్తరించిందంట. మొదటి పత్రికలో పరిస్థితి ఏంటి? 3వ అధ్యాయం 6వ వచనం చూడండి. మొదటి తెస్సలోనికే 3:6, తిమోతియు ఇప్పుడు మీ అందరిని మా యొద్దకు వచ్చి మేము మిమ్మల్ని ఎలా చూడని అపేక్షించుచున్నామో అలాగే మీరును మమ్మల్ని చూడని అపేక్షించుచు ఎల్లప్పుడూ మమ్మల్ని ప్రేమతో జ్ఞాపకం చేసుకుంటున్నారని మీ విశ్వాసమును గురించి, మీ ప్రేమను గురించి సంతోషకరమైన సమాచారము మాకు తెచ్చెను. 12-13 వచనాలు. మరియు మన ప్రభువు అయిన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు మన తండ్రి అయిన దేవుని ఎదుట మీ హృదయమును పరిశుద్ధత విషయమై అనించమైనవిగా ఆయన స్థిరపరచుటకై మేము మీ ఎడల ఎలాగూ ప్రేమలో అభివృద్ధి పొంది వర్ధిల్లుచున్నాము, అలాగే మీరును ఒక
పత్రికలో. రెండవ పత్రికలోకి వచ్చే లోపల ఆ శ్రమలో యుద్ధంలో మిమ్మల్ని బట్టి నేను దేవుని స్తుతి చెల్లిస్తున్నాను. దేనికంటే ప్రేమలో మీరేం చేశారు? విస్తరించారు. కరోనా సీజన్ ఈజ్ an opportunity show our love. మన ప్రేమను ఇతరుల పట్ల చూపడానికి దేవుడిచ్చిన అవకాశంగా ఎందుకు మనం ఆలోచన చేయలేకపోయాం? కొంతమంది చేస్తూ ఉన్నాం. ఎంతసేపు అయినా కరోనా సీజన్లో ఎవడు నన్ను ప్రేమించి నాకేం ఇస్తాడా, నాకేం చేస్తాడా అని చూసామా? లేక అది నాకు ఒక అవకాశము. విలేజెస్ లో ముఖ్యంగా టౌన్లో అయితే పక్కన పెట్టండి, ఎవరు కూడా పట్టించుకోరు. అయినా సుధీర్ బ్యాచ్ కూడా కొన్ని పాస్టర్స్ గా వాళ్ళు కొంతమంది చేస్తున్నారు. ఇక నాయుడుపేటలో నాకు తెలిసిన పనులు చెప్తున్నాను, ఎంతమంది జరిగించుకుంటారు. నీ ఊరిలో, నీ గ్రామంలో బైబిల్ చెప్పేది, ఆ బైబిల్ చెప్పే దేవుడు యేసయ్య అంటే ప్రేమ స్వరూపి, ప్రేమ అని చెప్పి సహోదరుని ప్రేమించమని బోధించిన నీవు ఈ కరోనా సీజన్లో ఎంత మట్టుకు ఎదుటి వారిని ప్రేమించడంలో విస్తరించావు? ఎంత మట్టుకు నీ ప్రేమలో విస్తరించావు? నేనైతే ఖచ్చితంగా చెప్పగలను, క్రైస్తవుల కంటే కూడా క్రైస్తవేతరులే బహుగా దాతృత్వ కార్యాలు జరిగించారు, ఇంకా జరిగిస్తున్నారు. మనం కాదు ఎదుటి వారి ప్రేమ చూపించడంలో విస్తరించింది. అన్ని జనుల పట్ల అనుకోవచ్చు, వాళ్ళ పాప పీతి ఉండాలి కాబట్టి ఈ దానాలు చేస్తే, ఈ పుణ్యకార్యాలు చేస్తే ఏదో అయిపోతానని వాళ్ళు చేసుకుంటారని. మనకు ఆ భయం కూడా లేదే. వాళ్ళకంటే మన పాపాన్ని గురించి బాగా తెలుసు. పాపం ఉంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో వాళ్ళకి తెలియదు, మనకు బాగా తెలుసు. మనకు తెలిసేది కాదు, మనం బ్రహ్మాండమైన ప్రసంగాలు ఇస్తున్నాం. అగ్ని ఆడదు, మాస్క్ ఉండదు, శానిటైజర్ ఉండదు. ఒక భయానకమైన పరిస్థితులు ఉందని మనకు తెలుసు. దేవుడి సంఘము ఎదుటి వారి ఎడల ప్రేమలో విస్తరించడానికి దేవుడు కొందరికి లేని దారిద్ర్యం కలుగు చేస్తాడు. వారికి నువ్వు సహాయపడడానికి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ వచనం ఒకసారి చూడండి. ఆజ్ఞాపూర్వకంగా మీతో చెప్పటం లేదు, ఇతరుల జాగ్రత్తను మీకు చూపుట చేత మీ ప్రేమ ఎంత యథార్థమైనదో పరీక్షింపవలని చెప్పుచున్నాను. ఏం పరీక్షింపబడాలంట? దేవుడు ఒకవేళ కరోనా సీజన్ మనకివ్వడము, ఈ తరానికి ఈ దినాల్లో మనకివ్వడంలో దేవుని ఉద్దేశం, దేవుడు ఒకవేళ మన ప్రేమను పరీక్షించడానికి ఈ సీజన్ ఇచ్చాడు. ఆలోచన చేయండి, ఎంత మట్టుకు ఎదుటి వారి పట్ల ప్రేమ చూపించాలి. నీకున్నంతలో ఇస్ ఇట్ నాట్ ఫేవర్ సీజన్? ఇది మనకు అనుకూలమైన సమయం కాదా? దేవుడు లోకం ఎంతో ప్రేమించను, ఆయన ఇట్లా చనిపోయారు, అట్లా చనిపోయారు అని మనం మాటలు చెప్తా ఉంటాం, మైకులు పెట్టి పాటలు వినిపిస్తూ ఉంటాం. నీ గ్రామంలో, నువ్వు పనిచేసే స్థలంలో, నీ సెంటర్స్ లో దేవుని ప్రేమను కార్యరూపంలో ఎంత మట్టుకు నువ్వు చూపించావు? యోహాను పత్రికలో మనం చూస్తాం కదా, 3వ అధ్యాయము 17-19 వచనాలు, మాటతోనూ నాలుగుతోనూ కాకుండా ప్రియతోనూ సత్యముతోనూ మనము ప్రేమించాలి. ఎంత మట్టుకు ప్రేమించాం? సంవత్సరాల కొద్దీ ఆ ఊర్లో మందిరాన్ని పెట్టి అక్కడ సేవ జరిగిస్తూ కొన్ని సంవత్సరాలు అయిపోయి ఉంటుంది. ఎప్పుడో ఒకవేళ సంవత్సరానికి ఒకసారి లేక 2 సార్లు వార్షిక కూడిక పెట్టినప్పుడు ఆ ఊర్లో ఎవరైనా పిలిచాయారని భోజనానికి పిలిచారేమో. ఆ ఊర్లో ఉన్నటువంటి పెద్ద సాధులు, అనాథలు, వారి పట్ల నీవు క్రీస్తు ప్రేమను చూపడానికి కరోనా సీజన్ దేవుడు మనకి ఇచ్చిన ఒక అవకాశం. నాకే లేదు, నేనేమిచ్చేదయ్యా? ఇది మన నేచర్. ప్రియులారా, ఇవ్వాలనే మనసు నీకుంటే ఇచ్చేవాడు నువ్వు కాదు, ప్రభు ఇస్తాడు. మనం అనేక సార్లు అనుకోవడం లేదు, దేవుడు ఎందుకు ఇలాగ పెట్టాడు, నన్ను ప్రేమించేవారు లేరే, నాకు ఇచ్చేవారు లేరే అన్న తలంపే కానీ నేను ఇవ్వవలసిన దానికి దేవుడు ఇలాగ చెప్పాడు అన్నటువంటి పరిస్థితి లేదు.
తెస్సలోనికైలకు రాసిన ఈ మొదటి పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుతున్నాను చూడండి. సహోదర ప్రేమల గురించి మీకు రాయనక్కర్లేదు, మీరు ఒకరినొకరు ప్రేమించుటకు దేవుని చేతనే ఏర్పరచబడితిరి. అలాగునే మాసిదోనియా అందంతటా ఉన్న సహోదరులందరినీ మీరు ప్రేమించుచున్నారు. సహోదరులారా, మీరు ప్రేమ యందు మరి ఎక్కువగా అభివృద్ధి నొందుచున్నవలనియు సంఘమునకు వెలుపటి వారి మర్యాదగా నడుచుకొచ్చు మీకేమీ కొదువ లేకున్నట్లు మేము మీకు ఆజ్ఞాపించిన ప్రకారం మీరు పరుల జోలికి పోక చెప్తూ వస్తాడు. చూడండి ఎంతగా సహోదర ప్రేమలో అభివృద్ధి చెందాలని ఆశపడుతున్నాడు. పౌలు ఎంత ఆశపడుతున్నాడు అంటే ఆయన స్థాపించిన సంఘాలలో మరి దేవుడు ఎంత సంఘంలోనే ఎంత ఆశిస్తున్నాడంటే సేవకులుగా మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఎంతగా ఆశిస్తున్నాడు. ఇలా మధ్యాహ్నం 1:30 అప్పుడు ఎప్పుడో అలా మెసేజ్ పెట్టాడు, వాట్సాప్లో మెసేజ్ పెట్టాడు, మాస్టర్ గారి రేపు మీరు పాస్టర్స్ మీటింగ్లో మెసేజ్ ఇవ్వండి. సరే సాయంకాలం దాకా రాత్రి దాదాపు 9 గంటల దాకా వేరే పనులు వేరే సహవాసాల్లో బిజీగా ఉంటున్నాను. దాని తర్వాత ఏది మాట్లాడాలి ప్రభు అని ప్రార్థన చేసుకొని వాక్యం చూస్తూ ఉంటే తిరగేసుకుంటే కరెక్ట్గా ఇక్కడ ఆగిపోయింది ఆ 3 సంగతులు. అప్పుడు నాకు అనిపించింది ఈ వాక్యాన్ని ఎలా జాగిస్తూ పంచుకునేటప్పుడు ఒకసారి నన్ను నేను పరీక్షించుకున్నా. ఈ కరోనా సీజన్లో నా విశ్వాసం ఎంత అభివృద్ధి చెందింది, నా ప్రేమ ఇతరుల పట్ల ఎంత విస్తరించింది. భయం వేస్తుందంటే విస్తరించింది, విశ్వాసం వృద్ధి చెందింది, కానీ తగినంత ఎక్కువ కాలేదేమో. అబ్బా నేను మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకున్నానేమో ఫీలింగ్. ఇప్పుడు ఈ మాటలు వినేటప్పుడు కూడా మనకు ఎలాంటి ఆలోచన రావాలంటే అవును నా విశ్వాసాన్ని వృద్ధిపరచుకోవడానికి దేవుడు శ్రమలు ఇచ్చాడని నేను ఆలోచన చేయలేదే. ఇతరులను ప్రేమించడంలో కార్యసాధకమైనటువంటి ప్రేమను నేను చూపడానికి కరోనా సీజన్ నా ముందు దేవుడు పెట్టాడని ఆలోచించలేకపోయినానే. మన ప్రేమలంతా ఎలా ఉంటాయి? ఇలా యేసు ప్రభు చెప్పాడు, పొరుగువాడు ఎవడు అంటే దొంగల చేతిలో చిక్కిన వాడిని 2 దాటిపోయినారు. ఎవరు? ఒక యాజకుడు, ఆ 2 ఎక్కడికి వెళ్తున్నారు? మాటతో 4తో వాళ్ళు కూడా ప్రేమించారు. అయ్యో ఎవరో కొట్టేనారే, అయ్యో మా రక్తం కాకుండా ప్రాణం పోయేస్తుంది. కానీ ఏది ముఖ్యం? వాళ్ళకి దేవాలయంలో పోయి పరిచయం చేసేది ముఖ్యం. ఇక్కడ ఇతను ముడితే రక్తం తాగితే మళ్ళీ ఆలయంలో వెళ్ళకూడదు. అదే వాళ్ళ సొంత సంఘాలు కాదు, మనం ఎప్పుడైనా చేరకం కనడానికి వాళ్ళకి ఒక క్రమం ఉంటుంది. వాళ్ళకి యాజక ధర్మం జరిగించడానికి మనం చూస్తాం జకర్యా ముందు వచ్చినప్పుడు ఉన్నట్లు ఆయా టైంలోనే. కాబట్టి అది వాళ్ళకి ప్రామినెంట్ అయిపోయింది. కానీ యేసయ్య ఎవరికి గొప్పగా చెప్పాడు? ఆ సమయంలో గొప్పగా చెప్పాడు. కరోనా కాలంలో మనం చాలా మందికి మన ప్రేమను చూపించుంటాం. కొంతమంది కార్యరూపంలో చూపించుంటారు, కొంతమంది మాట రూపంలో ఆలోచన రూపంలో చూపించుంటారు. కానీ దేవుడు ఆశించేది నీ ప్రేమ విస్తరించాలి. గతము కంటే కూడా అన్నీ ఉన్నప్పుడు నువ్వు ప్రేమ చూపించేది కాదు, వాళ్ళకి ఏమీ లేనప్పుడు నువ్వు ఎంతగా ప్రేమ చూపావు. దేవుడైతే మనను ప్రశ్నించేవాడుగా ఉన్నాడని దేవుడి నామములో జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మన ప్రేమను విస్తరింపచేయడంలో లూకాసు వార్త 9వ అధ్యాయం 12వ వచనంలో ఉన్నట్లు మనము బ్రతికామని ఒకసారి ఆలోచన చేయండి. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటున్నాడు, చీకటి పడిపోయింది, ఇప్పటికే ఆకలితో ఉన్నారు, నువ్వు వదిలిపెట్టేస్తే, నువ్వు ఆమె చెప్పేస్తే ఒకవేళ నా పక్కన కృష్ణుని నిలబడతాడేమో ముగించమని. అంటే శిష్యులు వచ్చి నిలబడ్డారేమో యేసే దగ్గర. ఎలా వాళ్ళంతా ఆకలితో ఉన్నారు, నేను సెక్రటరీని మళ్ళీ ఎవరు నేను ఫోన్ చేసి మీటింగ్ అంటే రారోళ్ళు. శిష్యులు పాపం వాళ్ళ మీద ఎంత జాలి చూపించారు, ఎంత ప్రేమ చూపించారో వచ్చి ప్రభు దగ్గరికి రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆయన కాపాడే కోసం వాడు పోతారు. ప్రభు ఏమన్నాడు? మీరే వారికి ఆయన నిలిచేం చేయాలో. ఈ కరోనా సీజన్లో మన ప్రేమ కూడా మన విశ్వాసం లేడలా, సంఘం వెలుపటి వారి వల్ల ఇలాగూ ఆ యాజకుడు లేవిలాగా కొత్త మాటలు జరిగాల్చుకోండి, దేవుడు నాడు కాపాడతాడని నువ్వు మట్టుకు
వాడు ఇచ్చినా తీసుకున్నాడు, వీడు ఇచ్చినా తీసుకున్నాడు, ఎవరు ఇచ్చినా తీసుకొని బస్తాలు చాలా మంది ధనవంతులు అయిపోయారంటే కరోనా సీజన్లో పాస్టర్లు. ఈ అసోసియేషన్లో తీసుకున్నారు, ఆ అసోసియేషన్లో తీసుకున్నారు, ఎక్కడికో ఆట అయితే ఆటే అంతే. మనకు కావాల్సింది ఏంటి? మోరల్ సేమ్ వెళ్ళామన్నమాట. చాలా మంది ధనవంతులు అయిపోయారు. మనం ధనవంతులు ఉండడానికి ఆయన పిలవమని, ఆయన మనల్ని ధనవంతులుగా చేయడానికి ఏమన్నాడు? సో మనం కూడా విశ్వాసం ధనవంతులు అనడానికి ఏం చేయాలి? మనము చారిత్రంలో పడాలి. ఆయన ఐశ్వర్యంలో మన ప్రతి అవసరం తీరుస్తాడు. మనం ఎదుటి అవసరతల గురించి ఆలోచన చేయకుండా మన అవసరతల గురించి ఆలోచన చేసే క్రైస్తవ్యం సరికాదు. ఈ మూడింటి గురించి తర్వాత సంగతి కూడా ఆలోచన చేసిన తర్వాత ఒక మాట గుర్తొచ్చింది. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 11వ అధ్యాయం చివరి వచనంలో, కాగా విశ్వాసము, ప్రేమ, నిరీక్షణ, ఈ మూడు నిలిచిన వీటిల్లో శ్రేష్టమైనది ప్రేమయే. ఈరోజు మీరు ఫ్రంట్ లైన్ చర్చెస్ గమనిస్తే, అనగా లూథరన్ చర్చ్ కానివ్వండి, బ్యాప్టిస్ట్ చర్చ్ కానివ్వండి, సిఎస్ఐ చర్చ్లు కానివ్వండి, మనం జ్ఞాపకం చేసుకుంటే ఇంత హాస్టల్, ఇంత ఎస్టాబ్లిష్మెంట్ చేయగలిగారంటే ఫారిన్ నుండి వచ్చినటువంటి వాళ్ళు మొదటిగా ఏం చేశారు? ఒకటేసారి బైబిల్ ఎత్తుకొని ఇడియం బైబిల్ స్కూల్ కాడికి వచ్చినట్టు మసలా ఏం చేశారా? వాళ్ళ ప్రేమ చూపుతా వచ్చారు. ఎడ్యుకేషన్, మెడికల్, బోర్డింగ్లు, స్కూళ్ళు, హాస్పిటల్, లేకపోతే వాళ్ళు గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళని ప్రేమించి పాలపిండని, బర్గర్ని, ఇంకోటని, సోపులని, మాతర్లని ఇట్లా చిన్నగా సేవ జరిగించి తద్వారా దాని తర్వాత ఏం చేశారు? ప్రభువులోకి నడిపించుకున్నారు. ఈ కరోనా సీజన్లో నెల్లూరులో ఒక పెద్ద చర్చి మా తమ్ముడు వెళ్తుంటాడు. వాడు అంటున్నాడు, చచ్చిపోతున్నాడు మా సంఘంలో. ఏమంటే డబ్బులు రావడం యాదంగా. చాలా మంది చర్చిలో ఊళ్ళో కూడా కళ్ళని వెళ్ళిపోయారు. మా ఆదివారం వచ్చే కలెక్షన్, సంఘపోషణలే వాళ్ళకి ఆ వీక్ అంతా మెయింటెనెన్స్. ఈ బాధే. కానీ అరే, దేవుడు నా సంఘానికి ఎంత ఇచ్చాడు, నాకు దేవుడు ఇంతగా ఆశీర్వదించాడు, నేను ఏమి చేయగలను? ఇతరులు ఎంతగా నేను నా ప్రేమను, ప్రభు ప్రేమను నా కార్యరూపంలో చూపగలన్న ఆలోచన లేశమైన లేకుండా పోయింది. కొంతమంది ఏం చేశారు తెలుసా? సేవలు అనుభవపూర్వకంగా చెప్తున్నా. అయ్యా మీ సంఘస్థులు ఎంతమంది అంటే 20 మంది ఉంటే 50 మంది అని చెప్పి అక్కడ ఉండేది 10 మందే. 45 కోట అనమాట. ఈయన బంధువులు ఉంటారే వాళ్ళ కోట. ఇదే మనం చూపే ప్రేమ. మనం ఏమైపోవాలా? నా సంఘం విస్తరించిపోవాలా? ఎబ్బేసి ప్రార్థనే, నా సరిహద్దులు విశాలపరచు, పెద్ద మందిరం ఇచ్చేయి, నన్ను పెద్ద సేవకులు చేసి. కొంచెంలోనే నమ్మకం కాలేదే. దేవుడు ఇచ్చినటువంటి చిన్న చిన్న అవకాశాల దగ్గరే నీ ఎదుటి వాడిని నువ్వు ప్రేమించలేనప్పుడు ఒకరు నువ్వు అనుకోవచ్చు నాకే లేదు అని. ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం పిల్లరా, జ్ఞాపకం చేసుకున్నాం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 2వ వచనంలో, వారు నిరుపేదలైనను వారి దాతృత్వము బహుగా విస్తరింది. ఎవరు? మాసిదోనియా సంఘస్థులు. ఏం చేశారు వాళ్ళు? యెరూషలేములోని పేదల కొరకు. యెరూషలేము అంటే మాసిదోనియాట. వీళ్ళేమైనా ధనవంతులైతే సరే, వారు బహు నిరుపేదలైనను వారి దాతృత్వము. కరోనా సీజన్ దేవుని సంఘానికి దేవుడు ఇచ్చిన ఒక భాగ్యము, దేవుని ప్రేమను లోకానికి చూపడానికి. నేను అనుకుంటాను నాతో ఉన్న పెద్దవాళ్ళు ఎంతమంది సహకరిస్తారో, మనకంటే అన్యులే బాగా చేశారేమో అనిపిస్తుంది. వాళ్ళే ఎక్కువ చేశారు. వాళ్ళే ప్రేమ ఉందో లేదో తర్వాత సంగతి. వాళ్ళు కనికరంతో చాలా కార్యాలు చేశారు. చేస్తూ ఉన్నారు కూడా. రోడ్ల మీద వలసపోయే వాళ్ళు చూస్తూ ఉంటే పోటీలు పడి ఇక్కడ టేబుల్ పెట్టుకోవడానికి అవకాశం లేదని మనోళ్ళ దగ్గర అక్కడ నేను నెల్లూరు బంద వస్తా చూస్తూ ఉంటే వలగమూడు రోడ్డు వరకు అక్కడ భుజభుజ నెల్లూరు వరకు టేబుల్స్ పెట్టుకొని ఎండలో చిన్న టెంట్లు వేసుకొని ఆహారం అందించడానికి సంఘాలు ఏం చేయగలిగాయి? కొన్ని సంఘాలలో లక్షలు ఉన్నాయి. కొన్ని చర్చెస్ గవర్నమెంట్ ఇచ్చారు 2 లక్షలు, 1,00,000 ఇలాగూ. మా ఎస్ఎల్సీలో కూడా కొన్ని చర్చలు ఇచ్చారు.
కానీ ప్రియులారా, ఎదుగుతున్నటువంటి సహోదరుని మనం ప్రేమించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నానంటే వాడు అబద్ధికుడు. ఎలా జీవించాడు? దశలోనికైన సంఘము విశ్వాసంలో వృద్ధి చెందింది. కష్టాలలో ఆ శ్రమలను అవకాశంగా తీసుకొని దశలోనికైన సంఘము ప్రేమలో బహుగా విస్తరించిందంట. మూడవది చివరికి జ్ఞాపకం చేసుకున్నాం ప్రియులారా. అక్కడ అంటాడు మాట, అందువలన మీ హింసలు అన్నిటిలో పాల్గొచ్చు, మీరు సహించుచున్న శ్రమలను మీ ఓర్పును విశ్వాసమును చూచి మేము దేవుని సంఘములో మీ యందు అతిశయపడుచున్నాము. మూడవది, శ్రమలు, ఇబ్బందులు, బాధలు తెస్సలోనికే సంఘానికి ఏమి నేర్పించాయంటే ఓర్పు, సహనము. దేవుడు మనకు ఓర్పు, సహనము ఎప్పుడు ఇస్తాడు? ప్రభా నాకు ఓర్పు దయచేయంటే నేమిస్తాడట. నేను చెప్పుకుంటాను ప్రసంగాలు. ప్రభా నాకు ఓర్పు దయచే ప్రభా, నేను భలే షార్ట్ టెంపర్ అయిపోతున్నాను, దేన్ని కూడా ఓర్చుకోలేని పరిస్థితి అయిపోయింది, నాకు ఓర్పు దయచే ప్రభా అంటే ఆయన ఏమిస్తాడు? శ్రమలు ఇస్తాడు. అంటే నీకు శ్రమ పెడితేనే నువ్వు ఓర్పు నేర్చుకోగలవు. మహాశ్రమల కాలానికి సిద్ధపడవలసిన వారము, అనేక శ్రమల గుండా మనం ప్రయాణం చేయవలసినటువంటి వారము, సంఘానికి బోధిస్తూ శ్రమల్లో పౌరుషులు చెరసాల్లో స్తుతించారు, రక్తగాయాలు, చీకటి, కాళ్ళకు ఇదిగో చేతులు కొలుసు వేసిన వాడు దేవుని స్తుతించారని చెప్పినటువంటి దేవుని సేవకులమైన మనము ఈ కరోనా సీజన్లో ఓర్పు, సహనము ఎంత మట్టుకు పెరిగింది, ఎంత మట్టుకు పెరిగింది. దేవుడు మనకు ఈ సీజన్ ఇవ్వడానికి మన విశ్వాసాన్ని కాదు, మన ప్రేమనే కాదు, మన ఓర్పును, సహనాన్ని పెంచడానికి కూడా ఇచ్చాడేమో కదా. ఎందుకంటే దేవుడు వాక్యం సెలవిస్తుంది. పౌలు అంటాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో, ఏం సంపాదించుకోవాలా? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును ఏం చేయాలంట? సంపాదించుకోవాలా. టూ వీలరు సైకిల్ టూర్ నుంచి టూ వీలర్ నుంచి సెకండ్ హ్యాండ్ కారు నుంచి బస్ స్టాండ్ కారు, దాని తర్వాత డ్రైవర్లో కూర్చొని ఎలాంటి పెద్ద ఎక్స్యూవీ బండ్లు, ఇవి సంపాదించుకోవాలన్న ఆలోచన. ఇంతకంటే అనేక సార్లు దేవుని సేవకుడు సంపాదించుకోవాల్సిన ఏంటో చెప్తున్నాడు. నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఇంకోటి ఓర్పు. ఇక్కడ కూడా 3 కలుస్తున్నాయి చూడండి. తెస్సలోనికే సంఘంలో ఏమి లేవని మొదటి పత్రికలో రాశాడో, ఏమి ఉన్నాయని 2వ పత్రికలో స్తుతిస్తున్నాడు. తిమోతికి రాసినప్పుడు కూడా సంపాదించుకోడు ప్రేమను, ఓర్పును, విశ్వాసము, ప్రేమ, ఓర్పు అంటున్నాడు. ఎంత ఓర్పును ఈ కరోనా సీజన్లో నువ్వు పెంపొందింపు చేసుకున్నావు? ఓర్పు ఏంటో, సహనం ఏంటో తెలిసిందా నీకు? శ్రమలు లేకుండా ఎలా వస్తాయి? రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం మనకు అందరికీ తెలుసు. ఏదది? శ్రమ, ఓర్పు, పరీక్ష, నిరీక్షణ. ఒక నిరీక్షణ కానీ నీకు కలిగి ఉంటే శ్రమలలో నీకేం కలుగుతుంది? ఓర్పు అనేది కలుగుతుంది. ఆ ఓర్పు కలగడానికే దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. దేవుని పరీక్షలో ఆయన పెట్టిన శ్రమ దగ్గర నీవు నిరీక్షణ కలిగి ఉంటే, అందుకని యాకోబు భక్తుడు కూడా అంటాడు మొదటి అధ్యాయం 2వ వచనంలో కదా, ఏమన్నాడు? మీ విశ్వాసమున కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఏం కలిగేస్తుందంట? విశ్వాసాన్ని కలిగే శ్రమ ఓర్పును పుట్టించదా? ఈ కరోనా సీజన్లో ఓర్పు, సహనాన్ని నీలో కలిగిదా? ఎందుకు అనుకోకూడదు? నీలో ఓర్పును, సహనాన్ని కలుగు చేయడానికి దేవుడు ఈ పరిస్థితి నీ నా బ్రతుకుల్లోకి అనుమతించాడని. మొదటి పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చూడండి. విశ్వాసంతో కూడిన మీ పనిని, ప్రేమతో కూడిన మీ ప్రయాసమును మన ప్రభువు అయిన యేసు క్రీస్తునందలి నిరీక్షణతో కూడిన మీ ఓర్పును మేము మన తండ్రి అయిన దేవుని ఎదుటగా మానక జ్ఞాపకం చేసుకొనొచ్చు. నిరీక్షణతో కూడిన ఓర్పు
ఓర్పు నిరీక్షణతో కూడిన ప్రభు రెండవ రాకడ దృక్పథంలో రెండవ పత్రిక రాస్తాడు అపోస్తలుడైన పౌలు. ఆ రెండవ రాకడకు ముందు ఉన్నటువంటి శ్రమలను కూడా జ్ఞాపకం చేస్తున్నాడు. ఇదిగో సంఘములో ఉన్నటువంటి పరిస్థితులను జ్ఞాపకం చేస్తున్నాడు. సంఘం ఎలా ఉండాలో చెబుతున్నాడు. ఓర్పు కదా. 7 సంఘాలకి ఉత్తరాలు రాసిన ఎఫెసు సంఘాన్ని ఉద్దేశించి అక్కడ ఏమంటాడు? నీ ఓర్పును నీ సహనమును నేను ఎరుగుతున్నాను. దేవుడు మనను ఈ కష్టకాలంలో నడిపించింది మనలో ఓర్పును సహనమును కలుగు చేయడానికి అని మనము తలంచవలసిన వారంగా ఉంటున్నాం. ఓర్పు సహనాలు లేకుండా దేవుని సేవలో మనం ముందుకెళ్ళడానికి ఎట్టి పరిస్థితుల్లో కూడా అవకాశం లేదు బిడ్డారా. ఇదే రెండవ పత్రిక 3వ అధ్యాయము 5వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. సహోదరులారా, దేవుని యందు ప్రేమయు క్రీస్తు చూపిన ఓర్పును మీకు కలుగునట్లు ప్రభువు మీ హృదయములను ప్రేరేపించునుగాక. క్రీస్తు చూపిన ఓర్పు ఎవరికి ఉండాలని చెప్తున్నాడు? ఎవరికి? సంఘానికి. ఇంకా సేవకుడికి ఎంత ఉండాలి చూడండి. యేసయ్యకు ఉన్నటువంటి ఓర్పు దేవుని సంఘానికి ఉండాలని పౌలు రాస్తున్నప్పుడు, మరి దేవుని సేవకునికి ఎంత ఓర్పు ఉండాలి? ఎంత ఓర్పు ఉండాలి? ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో చూస్తాం. తన ఎదుట ఉన్న ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్యపరిచి సిలువను సహించి యేసు ప్రభువు ఎంత ఓర్పు సహనాలు చూపాడో పౌలు అక్కడ చెప్తాడు. అలాంటి ఓర్పును దేవుని సంఘము కలిగి ఉండాలి అని అంటాడు. వచ్చుకున్నాను సార్ నేను కూడా ఓర్పు సహనాలని, లేకపోతే అంతకుముందు నాకు ఎక్కువ కోపం వచ్చేసేది, లేకపోతే దేని గురించి కూడా వెయిట్ చేసే పరిస్థితి లేకుండా ఓర్పు అనేది లేకుండా తొందరపడిపోయేవాడిని. చాలా మంది ఓర్పు నేర్చుకున్నారు. ఎందుకంటే ఏం చేయలేక. ఏం చేద్దామా? బయటికి పోలేమో, తెచ్చుకోలేమో. బయటికి పోతే ఈపో విమానం మొత్తం పోలీసు వాళ్ళు ఈ దినాల్లో కొట్టినట్టు ఏ దినాల్లో కొట్టలేదంట. ఏది మనకు బ్రిటిష్ వాళ్ళ కాలంలో కూడా అటు కొట్టలేదంట పోలీసు వాళ్ళు. అటు కొట్టినా భయంగా ఉన్నాం. పోలీసు వాళ్ళకి భయపడా. మాస్కులు ఎందుకు వేసుకొచ్చారు? మీరందరూ చచ్చిపోతారని కాదు, 250 రూపాయలు ఫైన్ వేస్తారంట, లేకపోతే లాఠీ పడతాయని ఉన్నాడు మా సార్ అంటాడు డిపార్ట్మెంట్లో. బయట ఎక్కువ మనకు. కాబట్టి ఏమీ చేసుకోలేక నా ఓర్పు సహనం నాకు పెరిగింది సార్ అని అనుకోబాక. దేవుడు ఇంకా నా జీవితాలలో ప్రభు రాకముందు అనుమతించే శ్రమలు మనమందరం అనుకుంటున్నాం కదా. ప్రభుత్వాలు మారుతున్నాయి. రాబో దినాల్లో ఇంకా కష్టమైన కాలం వస్తుంది. సేవకులుగా మనం అనుకున్నామా ఒక 2-3 నెలలు గుళ్ళు పోయాల్సి వస్తుందని? ఎవరు ఊహించుంటారు? మనం ఊహించలేని తలంచలేని ఎన్నో రాబోతున్నాయి. ఇప్పటికైతే ఒకవేళ ఈ 3 విషయాలలో మనము దేవుడిచ్చిన ఈ సీజన్ని సద్వినియోగపరచుకోకుండా ఉంటే జాగ్రత్త పడతాం. దేవుడు శ్రమలు, బాధలు, ఇబ్బందులు మన ముందు పెద్దవి రాబోతున్నాయి. ఆ శ్రమలను నీవు నేను ఎదుర్కోవాలి. మనలను సిద్ధపరిస్తేనే ఆయన మనం సంఘాన్ని సిద్ధపరచడానికి అవకాశం ఉంటుంది. మనలను మనం వ్యాక్సిన్ వేసుకుంటేనే వాళ్ళని ఎవరైనా వ్యాక్సిన్ వేసుకుంటే ఇలా ఉంటుందని వాళ్ళని మనము బలపరచడానికి అవకాశం ఉంటుంది. దేవుడు మనల్ని బలపరచడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు ఇచ్చిన ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకోవడానికి ఈ 3 కారణాలు చాలా మనకు ఆలోచన చేయండి. శ్రమల ద్వారా విశ్వాసంలో వృద్ధి పొందొచ్చు. శ్రమల ద్వారా ఎదుటి వారిని ప్రేమించడంలో మనం విశ్వసించవచ్చు. శ్రమల ద్వారా ఓర్పు సహనాలను మనం పెంపొందించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకసారి ఆలోచన చేద్దాం. ఎంతగా ఈ 3 విషయాల్లో గడిచిన కాలాన్ని మనం స్పెండ్ చేశాం. ఏం నష్టపోయావో కాదు. నీ మీద దయాచారి చూపిన వారి గురించి కాదు నువ్వు ఆలోచన చేయాల్సింది. చూపని వారి గురించి కాదు నువ్వు ఆలోచన చేయాల్సింది. నీ మట్టుకు నీవు. ఇప్పుడు గుడులు తెచ్చినారు. కండిషన్సే 10 సంవత్సరాల లోపు లేదు, 60 సంవత్సరాల పైన లేదు, టెంపరేచర్ చూసి పంపించాలా, మాస్క్ వేసుకొని ఉండాలా, గట్టిగా పాటలు పాడకూడదు, దగ్గర కూర్చోకూడదు, 100 మంది పెట్టి గుడిలో 20 మంది కూర్చోవాలా,
30 మంది కూర్చోవాలా, ఇంకా కొంతకాలం ముందు ఇంకా ఎట్లాంటి కండిషన్స్ వస్తాయో, ఎలాంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే బ్రహ్మాండంగా దాని పని అది చేసుకుంటా పోతా ఉంది. నేననుకుంటాను దేవుడు ఇంకా మనకుంటోడు ఇంకా పూర్తిగా ప్రేమలో విస్తరించలేదను, ఓర్పు సహనాలు కలిగి ఉండలేదను, లేకపోతే మన విశ్వాసంలో ఇంకా మనం వృద్ధి కాలేదేమో, దేవుడు ఇంకా మనను దేవుడికి వందనాలు చెప్తాం గట్టిగా హల్లెలూయా. ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు, మన వైపు చూస్తున్నాడు. నేను ఇచ్చిన దీనికోసం వై డోంట్ యు చేంజ్? నువ్వు ఎందుకు నీ ప్రతికూల పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని నువ్వు ఎలా జీవించకూడదని ప్రభుత్వం నన్ను ప్రశ్నిస్తున్నాడు. కలవచ్చని చిన్న ప్రార్థన చేస్తున్నాం. జీవంలో దేవ తండ్రి పరిశుద్ధంగా స్తోత్రాలు. ఎన్నిసార్లు గతించున్నాం లోపడున్నాడు పడక పెద్ద తెరగట్టు రాయి కట్టబడి నడి సముద్రంలో పడవైపోయాడు. నువ్వు ఒక్కొక్క రీతిగా ఒక్కొక్కసారి మాట్లాడతావు. గాడి ద్వారా మాట్లాడడానికి చాలా దేవుడు తండ్రి. ఈ నోరుకున్న ఏళ్ళలో ఈ రాళ్ళు కేకలేస్తాయని చెప్పావు. పరిస్థితులు కూడా మాట్లాడతాం, శ్రమల కూడా మాట్లాడతాం, ఆశీర్వాదాలు కూడా మాట్లాడతాం. పలు పరిస్థితులలో మమ్మల్ని నడిపిస్తూ మాతో మాట్లాడే దేవుడు తండ్రి. మేము గ్రహించలేని వారుగా ఉన్నాం, గ్రహించినా దాన్ని అనుసరించలేని బలహీనులుగా ఉన్నామేమో. ఈ మధ్యాహ్నాల సమయంలో తెస్సలోనికయ సంఘాన్ని ఉద్దేశించి శ్రమలుగా నడుస్తున్న సంఘంలో ఈ 3 లక్షణాలను పౌలు ద్వారా మీరు మాకు జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు ప్రభువా. మా విశ్వాసం వృద్ధి చెందాలంటే మాకు శ్రమలు, బాధలు, కష్టాలు అవసరం. మా ప్రేమ విస్తరించింది అనడానికి, ఎదుటి వారి ప్రేమ చూపించడానికి లేని దారిద్ర్య సమాజంలో ఉండాలి ప్రభువా. అలాగే మేము ఇంకా పెద్ద శ్రమలను ఎదుర్కోవాలంటే ఎదుగునైనా మేము అలసిపోకుండా మరణం వరకు నమ్మకంగా ఉండాలంటే మాకు ఓర్పు సహనం పెరగాలి ప్రభువా. మమ్మల్ని ప్రేమించి నువ్వు మా కరోనా సీజన్ ఇచ్చావు. ఇదిగో మేము దాని గురించి బాధపడకూడదు, ఎందుకు ఇలాగిచ్చాడని నీ మీద ఆయాసపడకూడదు. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప భాగ్యము నా ప్రేమ, నా విశ్వాసం, నా ఓర్పు సహనాల విషయంలో నేను శ్రద్ధ వహించడానికని నీ సేవకుల ద్వారా నీవు మాట్లాడిన మాటలు విన్న ప్రతి సేవకుడు నేను ప్రభువా. ఒకవేళ ఇప్పటికే ఈ సమయాన్ని ఈ 3 విషయాలలో మేము అలసత్వం చూపామేమో, అసలు ఆలోచన చేయలేదేమో, ఇక ముందైనా ఇదిగోనైనా మా జీవితాలలో ఇలాంటి మార్పులు కలిగిన వారుగా ప్రతికూల పరిస్థితులను కూడా అనుకూలంగా మేము మార్చుకొని నీకు ఇష్టలుగా జీవిస్తూ మాకు ఇచ్చినటువంటి మందను మేము కాస్తూ ఇదిగోనైనా నమ్మదగిన దేవుడైన నీకు నమ్మకంగా సేవ చేయడానికి సహాయం చేయమని విత్తబడ్డ వాక్యాన్ని పాలింపచేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడి హెచ్చరిక ఏ సంపాదించుకున్నాం? విశ్వాసము, ప్రేమ, మన దేవుని పోషించేటటువంటి మాటలు ప్రకటనలు ఉన్నాయి. అందరికీ గవర్నమెంట్ వాళ్ళు వన్ టైం ప్రాసెస్ గిఫ్ట్ వచ్చిందా? రాని వాళ్ళు నాకు ఫోన్ చేయండి, పెద్దలతో మాట్లాడతాను. అలాగే కరోనా సంబంధించినటువంటి వృత్తి 5,000 రూపాయలు సీఎం గారు వేశారు కూడా. అది రాని వారు నాకు ఫోన్ చేయండి, మనం మాట్లాడతాం. అంటే నెక్స్ట్ ఏదైనా రావాల్సినటువంటి వాటికి కూడా పనులు ఎలా చేసుకోవాలనేటువంటి విషయం కూడా మాట్లాడడం. దాని గురించి ఆయా ఫెలోషిప్లు, ఆయా మండల ఫెలోషిప్లు మీరు మీ వాలంటీర్స్ని అలాగే సచివాలయ సిబ్బంది దగ్గర మీరు కంపల్సరీగా మీ డేటాని ఎంటర్ చేసుకోండి. మీ డేటా ఎక్కువగా ఉందా, నేను రాస్తుంది అని చెప్పి మీ డేటాని ఎంటర్ చేసుకోండి. మరి ఏదైనా వస్తే మీకు అక్కడి నుంచే సహాయం వస్తుంది. మరి గవర్నమెంట్ వాళ్ళు మనకి ఇచ్చినటువంటి చర్చెస్లో మాస్కులు
ప్రతి ఒక్క విశ్వాసికి మాస్కులు కంపల్సరీ. అలాగే రెండవది సోషల్ డిస్టెన్స్ 2 మీటర్లు అంటే 6 అడుగులు కంపల్సరీ ఉండాలి. ఎవరికైనా జ్వరం వచ్చినా జలుబు వచ్చినా అంత చేయొద్దు. చర్చలో కన్నా ఈ వారం రెస్ట్ తీసుకో, నేను వచ్చి ప్రార్థన చేస్తానని చెప్పి దూరం నుంచి ప్రార్థన చేయండి, దగ్గరికి వెళ్ళద్దు. మీకు మాస్క్ ఉండాలి. ఎవరికైనా అత్యవసరం పరిస్థితులు, ఎందుకంటే మనము విశ్వాసానికి అవసరానికి మధ్యన ఉన్నట్టున్నాం. అంటే వాళ్ళు చేతులు పెట్టి ప్రార్థన చేసినా కానీ వాళ్ళప్పుడు గ్లౌజ్ వేస్తున్నాం. గ్లౌజ్ ఒకటి షీట్ పేపర్లు వస్తున్నాయి, గ్లౌజ్ ఒక ప్యాకెట్ కొనుక్కొని. అలాగే 65 సంవత్సరాలు పైబడ్డ వారిని, 10 సంవత్సరాలు ఉన్న పిల్లలు, ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యకరమైనటువంటి శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వారిని కొన్ని లాభం. అమెరికాలో ఇంతవరకు ఓపెన్ చేసుకోవచ్చు కానీ అక్కడ ఎవరు కూడా ఈ చర్చి సాహస్ చేయలేదు, ఓపెన్ చేయలేదు. పెద్ద పెద్ద చర్చిలో కూడా సదస్సులు చేయలేదు. కాబట్టి జాగ్రత్తగా ఉన్న సోషల్ డిస్టెన్స్ మెయింటైన్. మరి ఇక్కడ ప్రస్తుతానికి మనం చేయాల్సినటువంటి హెచ్చరిక కొన్ని ప్రకటనలు ఉన్నాయి. సామాజిక భోజనం పెట్టేటప్పుడు దాని యొక్క చూశాను, టీకాడు దగ్గర ఉన్నారు, దగ్గర ఉండద్దు. మీకు ఎదుటి వ్యక్తికి 2 మీటర్ల కనీసం అనేది ఇక్కడ కూర్చొని కొనండి. తీసుకొచ్చిన తర్వాత అలాగే మార్పు ఈ గిఫ్ట్ ఇవ్వబడింది. కొద్దిగా అది కవర్ తీసుకోండి. కొన్ని డైరీలు బయట ఉన్నాయి. క్రమంగా సోషల్ డిస్టెన్స్ ఎవరు కూడా తొలగడాల్సిన అవసరం లేదు. అవసరమైన వారికి తీసుకోండి. ఎక్కువ అలాగే క్యానర్స్ కూడా ఉన్నాయి, కళలు ఉన్నాయి, డైరీలు ఉన్నాయి. ఎవరికైతే అవసరం వాళ్ళకి తీసుకోండి. అలాగే మీకు అక్కడ ఏమైనా ఇబ్బంది అయితే మీరు లోపలికి వచ్చి కుర్చీలో ఫోన్ చేయవచ్చు. సోషల్ డిస్టెన్స్ ఇలాగే ఉంటుంది కుర్చీలు, కాబట్టి గమనించండి. దగ్గరగా ఎవరు ఉండొద్దు. మాస్కులు జాగ్రత్త అక్కడ ఉంచుకోండి. ఇక్కడికి వచ్చి భోజనం తీసుకెళ్ళండి. మా ఆహ్వానం మన్నించి గూడూరు డివిజన్ పాస్టర్స్ అండ్ వెల్ఫేర్ సొసైటీ వారి ఆహ్వానం మన్నించి వచ్చినటువంటి ప్రతి సేవకునికి హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. చివరి ప్రార్థన ఆశీర్వాదం. చర్చెస్లో పాటించాల్సి 5 మందిరానికి సంబంధించి మందిరం ఉంటే అవేళ కూడా ఏడ్చుకోవాలి. అంటే వాళ్ళు వాట్సాప్ అందరికీ ఉండదు, ఫేస్బుక్ అందరికీ ఉండదు కదా. మందిరానికి సార్ ఇక్కడ మన మందిరానికి సంబంధించి దాంట్లో మెజారిటీ అదే ఉంటుంది. గవర్నమెంట్ అలాగే ఆశీర్వాదం గారు ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తాం. దేవుడు 3 నెలల తర్వాత మనందరూ సమకూర్చి చక్కటి ఏర్పాటు ద్వారా కొంత మాట్లాడిన దాన్ని బట్టి దేవుని స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేస్తాం. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధానికి స్తోత్రాలు వందనాలయ్యా. ఎదురైన అవసరంలో తండ్రి సేవకులు తెలుసుకోవడానికి హెచ్చుకు మహాకృపను బట్టి నీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఉదయకాలంలో కూడా తండ్రి ప్రాక్టికల్ టాక్లో మాట్లాడారు. అబ్రహాము జీవితం ద్వారా ఆయన ఎలా విశ్వాసం తండ్రిగా మారాడు, ఏ విధంగా మేము నడుచుకోవాలి తండ్రి తెలియజేసి స్తోత్రాలు తెలుస్తున్నాను తండ్రి. అలాగే మా ప్రభావం ఆస్తులు పెట్టి అమూల్యమైన వర్తమానం మాతో మాట్లాడారు. మాటలతో కాదు కానీ మా క్రియాత్మక జీవితం ప్రతి సమయంలో ఎలా ఉండాలో మాకు నేర్పించడానికి స్తోత్రాలు తెలుస్తున్నాను. మొట్టమొదటిగా ప్రభావ విశ్వాసాన్ని గురించి మాట్లాడారు తండ్రి. ఈ శ్రమంలో తండ్రి మాకు విశ్వాసాన్ని నేర్పించడానికి స్తోత్రాలు. విశ్వాసం అధికం అవడానికి నీ మీద ఆధారపడడానికి ప్రభావ నేర్పించిన విధానం స్తోత్రాలు చేస్తున్నాను. అలాగే మా తండ్రి రోజున ఆయన ప్రేమల గురించి మాట్లాడారు. ప్రభావ నిజంగా మేము క్షమాపణ అడుగుతున్నాం. ఈ మంచి అవకాశాన్ని మేము ఇతరులకు ఈ ప్రేమను చూపించిన వాళ్ళు ఎంతో వెనకలో అడుగులో ఉన్నామని ఒప్పుకుంటున్నాం. ఆయన వచ్చిన అవకాశాన్ని ఒకవేళ కష్టంలో ఉన్నవారు, దరిద్రతలో ఉన్నవారు, ఆహారం లేని వారు, వ్యాధిలో ఉన్న వారికి ఉన్నవారు ఒక చేయి ఇవ్వడానికి కావాల్సిన మంచి అవకాశాన్ని జారబెట్టుకున్నారు. తండ్రి ప్రేమ చూపించాము కానీ చూపించవలసినంతగా నేను చూపించలేదు అని ప్రభా ఈ వాక్యం గుర్తిస్తా ఉన్నాయన. అందుకే చూపిస్తాను ఆ దినాల్లో ఆయన ప్రతి అననుకూల పరిస్థితి ఈ నామం పేరున మా జీవితాలు
మాకు ఇవ్వడం మీ సంఘాలు విశ్వాసులు గ్రామం ఆ ప్రేమను చూపించే భాగ్యాన్ని మాకు దయచేయండి. అంత మాత్రమే కాదు నాయన, నిరీక్షణతో కూడిన ఓర్పు మాకు నేర్పించారు. అందరికీ విశ్వాసం కలిగిన వారి నిరీక్షణ కలిగి కూడా ఉన్నాం ఆయన. పరిస్థితులు సరిచేయబడ్డాయి. పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు తండ్రి ఎలా ఓర్పు విధేయతలో సహించుకునే అనుకూలంగా రావాలి. తండ్రి ప్రతి శ్రమ, ప్రతి ఇబ్బంది, ప్రతి కష్టము నా తండ్రి నువ్వు నేర్చుకోవడానికే, ప్రాక్టికల్ గా చూపించడానికే నేను ప్రభా నీ దాసులు నిలబెట్టి ఈరోజు మాతో మాట్లాడాను. ప్రభా క్రైస్తవ సంఘమే ఎలా ఉండాలో తెలియజేస్తే దానికి నాయకత్వం వహించి నడిపిస్తున్న మేము ఎలా నేర్చుకోవాలో కూడా ఈరోజు నేర్పించుకుంటున్నాం. రాబోతున్న దినాల్లో ఆయన ప్రతి అనుభవం పరిస్థితిని అనుకూలంగా మార్చుకొని నీ మధ్య మార్గమై మేము ముందుకు సాగడానికి సహాయం చేయాలి. ఈ గూడూరు డివిజన్ పాస్టర్స్ అసోసియేషన్ నాయకులను నడిపిస్తున్న వారిని, మమ్మల్ని బలపరుస్తున్న వారిని, మాకు వచ్చే దైవ సేవకులు పరిచయం చేస్తున్న వారిని, మాకు అన్ని రీతిగా సహకరిస్తున్న వారిని దీవించుకుంటాం, ఆశీర్వదించారు. ఇంకా మొదటి కాలంలో నీ పని చేయడానికి ఆ తల వచ్చుకోవాల్సిన అవసరం సిగ్గుపడక్కర్లేదు. పనివారిగా పరానమ్మకం మంచి దాసులను తెలుసుకునే యోగ్యత నాకు మాకు అందరికీ దయచేయమంటున్నారు. మహిమ ఘనత ప్రభావాన్ని మీకు చెల్లిస్తాను. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన పరలోకపు తండ్రైన దేవుని ప్రేమయు, మన మంచి కాపురైన, మన ప్రాణనాథుడైన ప్రభు యేసుక్రీస్తు వారి గారి కృపా కనికరమును, పరిశుద్ధాత్మకు నిత్య ఆదరణ తోడుపాటు మన ముందున్న కాలంలో తన దాసు ద్వారా మన గమనంలో వినిపించినట్లు వాక్యమే కాదు, అవసరాలు కొరతలు చక్కబడి సరిచేయబడి ముందున్న కాలంలో యోగ్యులుగా, నమ్మకస్తులుగా, ప్రభు ప్రీతికరమైనటువంటి సేవ చేయడానికి పరిశుద్ధాత్మదేవుడు మనం బలపరిచి కనికరించి కటాక్షించుడుగాక. ఆమేన్. క్రమంగా సోషల్ డిస్టెన్స్ పాటించండి. ఆపేస్తున్నా.